ఈరోజు మనం కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి జాతకం ఎలా ఉంటుంది? అలాగే వీరి జాతకంలో కనిపించే ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు? వారి మిమ్మల్ని ఏ విధంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు? వారిని ఎలా గుర్తించాలి? వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి? అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ విషయాలన్నీ పూర్తిగా మీకు అర్థమవుతాయి. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే కర్కాటక రాశి అనేది రాశి చక్రంలో 4వ రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండటం వల్ల చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారు గొడవలు అంటే అస్సలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాలలో శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఇవి వీరి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం, తెలివితేటలు ఎక్కువ. వీరికి మెమరీ అధికముగా ఉంటుంది. చిన్నతనమున జరిగినటువంటి సంఘటనలు కలిసి తిరిగినటువంటి మనుషులను స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వీరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యమైనా చేయగలుగుతారు. కర్కాటక రాశికి చెందిన వారు సున్నితంగా, అందంగాను, ఆకర్షణీయంగాను ఉంటే వీరు ఎదుటి వ్యక్తులకు ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు. ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్షణాలను ఈ రాశి వారు పుష్కలంగా కలిగి ఉంటారు. కర్కాటక రాశికి చెందిన వారు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలి. వీరిని ఉదర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశం ఉంది కనుక ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. కర్కాటక రాశి చరరాశి. ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. టకటక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి. అలాగే ఈ కర్కాటక రాశి వారు చాలా తెలివితేటలు కలవారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తేలికగా గ్రహించగలుగుతారు. ఈ రాశి వారి యొక్క జీవితం చూసుకున్నట్లయితే వ్యాపార రంగం మీద ఆసక్తి లేకపోయినప్పటికీ అనుకోకుండా ప్రవేశించటం వల్ల ఈ రాశి వారికి లాభాలను తెచ్చిపెడుతూ ఉంటారు. దానితో కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలనే ఆసక్తి ఉంటుంది. చేపట్టిన పని మీద ఆసక్తి చూపించటం వల్ల విజయాలకు తిరిగే ఉండదు. వీరు ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. చేపట్టిన ఏ వృత్తి అయినా అంకిత భావంతో పనిచేస్తారు. దానివల్ల ఆయా రంగాలలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం చాలా సాదాసీదాగా సాగిపోతూ ఉంటుంది. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పు చేయరు. ఏమాత్రం కూడా నిజాయితీని వదిలిపెట్టుకోరు. ఇక అదేవిధంగా కర్కాటక రాశి వారు చాలా సహనంతో ఉంటారు. అలాగే కోపము, ఆవేశం కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్లకు కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే వీళ్ళ విషయాల్లో తలదూర్చటము లేదా వీళ్ళు చేసే పనుల్లో తలదూర్చటం చేస్తే వీళ్లకు వచ్చే కోపం అంతా ఇంత కాదు. కర్కాటక రాశి వారికి ఎండ్రకాయ లేక పీతకు ఎంత కోపం ఉంటుందో అంతే కోపం ఉంటుంది. కనుక వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటూ ఉంటారు. అయితే ఈ కర్కాటక రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు,
మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీకు చెడు కోరుకునే వ్యక్తులైతే ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే కర్కాటక రాశి వారిది మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు. కానీ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు. వీరి ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని చూసి వారవలేకపోతూ ఉంటారు. మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు. మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి శత్రువు ఎవరు అయితే మీ జీవితంలో 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి. అయినా కానీ మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారితో షేర్ చేసుకోకండి. ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారవుతూ ఉంటారు. తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇది వరకు మోసం చేశారని తెలిసిన వారు మన కీడు కోరుకునే వ్యక్తులను తెలిసినా కానీ మళ్ళీ గుడ్డిగా వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారు అవుతారు. మీకు మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్నవారు అవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముఖ్యంగా మరో 2 రోజులలో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేట తెల్లం చేస్తారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. జాతకంలో 3 మోసగాళ్ళు లేదా ద్రోహులు ఉండే అవకాశం ఉంది. వీరు మిమ్మల్ని డబ్బు విషయంలో దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. అంతేకాదు మీపై లేనిపోని నిందలు వేసి సమాజంలో మీకు చెడ్డ పేరు తేవడానికి కూడా చూస్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితుల్లో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు శత్రువులు అనేది జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు మీ జీవితంలో ఏమవుతుందంటే కొందరు మీకు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ సలహాలు మంచి చేస్తాయా చెడు చేస్తాయా అని ఆలోచించకుండానే మీరు వాటిని పాటిస్తారు. దీనివల్ల మీరు కష్టాల్లో పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీరు ఉన్నదంతా కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారు ఇచ్చే సలహాలను పాటించి ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో, అనుభవం ఉన్నవారితో లేదా మిమ్మల్ని నిజంగా కోరుకునే స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. కొందరు బయట మంచిగా కనిపించినా లోపల మీకు కీడు జరగాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు మీకు పనికిరాని సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ రాశివారు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్య పండితులు చెప్తున్న ప్రకారం ఇలాంటి ఒక ద్రోహి మీ జీవితంలో ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొందరు ఉంటారు, వారికి మీతో నేరుగా గొడవపడే ధైర్యం ఉండదు. అందుకే మిమ్మల్ని రెచ్చగొట్టి ఇతరులతో గొడవలకు దిగేలాగా చేస్తారు. ఈ రాశి వారికి ఉన్న ఒక లక్షణం ఏమిటంటే ఎవరైనా రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోతారు. దీనివల్ల మీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకొని మనశ్శాంతిని కోల్పోతారు. ఇది మీ వ్యక్తిగత జీవితంపై, ఉద్యోగం లేదా వ్యాపారంపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ద్రోహులు మీ చుట్టూ కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ బంధువుల్లో కానీ ఉంటే వారిని దూరం పెట్టడం చాలా మంచిది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు వెంటనే కోపం తెచ్చుకోకుండా ఎందుకు ఇలా చెప్తున్నారు, వారే నేరుగా గొడవ పెట్టుకోవచ్చు కదా, నాకే ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించడానికి ప్రయత్నించండి. మీకు మంచి చెడులను అర్థం చేసుకునే తెలివితేటలు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బు విషయంలో పూచీకత్తు అంటే షూరిటీ సంతకాలు పెట్టే విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి సంతకాలు చేయటం కానీ, డబ్బు అప్పుగా ఇవ్వటం కానీ చేయకూడదు. ఒక వ్యక్తి వల్ల మీరు ఇలాంటి సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మిమ్మల్ని వాడుకోవడానికి
తమ స్వార్థం కోసం మీ నుండి డబ్బు తీసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది. ఎవరిని పడితే వాళ్లను నమ్మి ఎటువంటి పెట్టుబడుల్లోనూ డబ్బు పెట్టకూడదు. మీరు ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అలాగే అనుభవం ఉన్న వారి సలహా తీసుకోండి. అలా చేస్తేనే మీకు మేలు జరుగుతుంది. లేకపోతే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ రాశివారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కొందరు చూస్తూ ఉంటారు. అనవసరమైన సలహాలు ఇచ్చి మీకు కీడు జరగడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక గొడవల్లోనికి దూర్చడానికి కూడా కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 రకాల ద్రోహులు మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అలాగని అందరినీ అనుమానించకూడదు. ఎవరైనా వ్యక్తి మన మంచిని కోరుకుంటున్నారా లేదా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాటల ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ బంధం ఎలా ఉండాలంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతవరకే ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను వారితో అస్సలు చర్చించకూడదు. వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలాగే వారితో డబ్బు లావాదేవీలు కూడా పెట్టుకోకూడదు. వారి మాట విని పూచీకత్తు సంతకాలు చేయటం, వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు చేయటం వంటి పనులు అస్సలు చేయకండి. వారు ఇచ్చే సలహాలను పాటిస్తే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహాలను తీసుకొని నిర్ణయం తీసుకోండి. అది మీకు చాలా మేలు చేసేదిగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ రాశివారు ఈ 3 ద్రోహులతో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే 2 ఆడమనుషులు, 1 మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతూ ఉన్నట్లుగా మీకు అర్థమవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మనతో మాట్లాడాలని, ఫ్రెండ్షిప్ చేయాలని, బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు 2 ఆడమనుషులు, 1 మగ మనిషి వెంట పడుతూ ఉన్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కదా. అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పెద్ద మార్పుకు కారణం ఆ 2 ఆడమనుషులు, 1 మగ మనిషి. వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకుని వస్తాయి. మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మెలకువల గురించి వారు చెప్తూ ఉంటారు. వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తూ ఉంటారు. అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతూ ఉంటాయి. ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలో, ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి, ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు పూర్తి అవగాహనను ఆ 2 ఆడమనుషులు, మగ మనిషి మీకు చూపించబోతూ ఉన్నారని చెప్పుకోవాలి. అంటే కలిసికట్టుగా ఒకేసారి 2 మనుషులు, 1 మగ మనిషి ఒక జీవితంలోనికి రారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఒకరు పొరుగు వ్యక్తి కావచ్చు, మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు, లేకపోతే మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు, లేదా ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు, స్నేహితుల ద్వారా మీ జీవితంలోనికి రావచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలోనికి వస్తారు. కానీ 3 మనుషులు అయితే మీ జీవితంలోనికి రాబోతూ ఉన్నారు. వారి సలహా సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం మీకు 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు. మరో 2 రోజుల్లో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుందని, ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తేటతెల్లం అవుతుంది. మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాగే వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు, వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది.
ఈ విధంగా ఈ 2 తేదీల సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. ఇంకా మీరు హనుమాన్ చాలీసా పఠించాలి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి. గోమాత అంటే కనుక సకల దేవత స్వరూపమే. గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే. కాబట్టి గోమాతను పూజించండి. ఇంకా ఎన్నో సత్ఫలితాలు పొందుతారు. అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి. దాని తాలూకు పుణ్యఫలం కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు.